అండి, ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ చికెన్ చూపిస్తున్నానండి. ఎలా వస్తుందో నాకు తెలియదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చూసేద్దాం. ఫస్ట్ అయితే సాల్ట్ వేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కారం తగినంత, అంటే ఎంతో తెలియని వాళ్ళకి ఒకటిన్నర స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు అండ్ కొంచెం పసుపు, చికెన్ మసాలా 2 స్పూన్స్ వేసాను, గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి కూడా వేసానండి 1 స్పూను. వీటన్నిటిని కొంచెం కర్డ్తో మిక్స్ చేసుకోవాలి. బాగా ప్రాపర్గా కలుపుకోవాలండి. తర్వాత చికెన్కి అయితే ఇలాగా ఫోర్క్ తీసుకొని హోల్స్ అయితే చేసుకోవాలండి. అప్పుడే మనం పట్టించే ఉప్పు కారాలు లోపల కూడా పడతాయి. బాగా మొత్తం నీట్గా అయితే అప్లై చేసుకోవాలండి. నేనైతే ఇది 1/4 కిలో తీసుకున్నానండి. చికెన్ అయితే చెస్ట్ పీస్ తీసుకున్నాను, దాన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. దీనికైతే మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలండి. మొత్తం ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా ఉప్పు, కారం, పసుపు అన్నీ లోపలికి వెళ్ళేలాగా మనం ఫోర్క్తో అయితే ఘాట్లు పెట్టుకున్నాం కదండి. సో ఇలా కొంచెం మెత్తగా రబ్ చేసుకుంటూ ఇలా పెట్టుకుంటే కనుక మనకి నీట్గా అనేది దానికి పడుతుంది. ఇదైతే పూసేసానండి. నెక్స్ట్ అయితే మయోనీస్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఉడకబెట్టిన గుడ్లు వైట్ మాత్రమే వాడుతున్నాను. చీజ్ అండ్ వెల్లిపాయలు ఒక 5 వేసుకున్నాను. కొంచెం షుగర్ అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నానండి. ఆలివ్ ఆయిల్ ఉంటే వేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ వేసాను. అలాగే పాలు కొంచెమే వేసానండి నేను. మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోవాలి. ఇంకొంచెం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, మీకు గట్టిగా వచ్చింది అంటే. నేనైతే పెనం పెట్టేసుకున్నానండి. పెనం పెట్టుకొని కొంచెం వెన్న అయితే వేసుకున్నానండి, హోమ్ మేడ్, నేను ఇంట్లో చేసింది. కొంచెం ఆయిల్ కూడా వేసాను. తర్వాత అయితే చికెన్ పీస్ పెట్టేశానండి. దీన్నైతే బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు మూత కూడా పెట్టానండి నేను. ఒక సైడ్ కాలిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ పెట్టుకోవాలి. ఒకే సైడ్ ఉంటే ఎక్కువసేపు మాడిపోతుంది. ఇలా అయితే రెడ్గా కాలిన తర్వాత దీనిపైన అయితే మనం చేసుకున్న క్రీమ్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే వేసేసుకున్నాను. నిజంగా ఇదైతే ఫ్లేవర్ చాలా బాగుందండి. మయోనీస్ లాగే ఉంది. చీజ్ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉందండి. లైట్గా కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకున్నామంటే ఇఫా చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంది. అండ్ అలా గార్నిష్ చేశానండి. మయోనీస్ కొంచెం అలా పూసి దాని మీద కొత్తిమీర అండ్ స్వీట్ కార్న్ అయితే పెట్టాను. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. నిజంగా వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే లాలాజలం ఊరుతున్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చికెన్ లవర్స్కి అయితే పండగే. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.